నమస్తే, నేను సిరి. నిన్న చూసినట్టయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కోర్టుకి తీసుకెళ్లారు. అక్కడైతే బెయిల్ రావడం జరిగింది. కాకపోతే బెయిల్ సాయంత్రం 6 గంటలకి రావడం తర్వాత అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ మార్నింగ్ అల్లు అర్జున్ గారు రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే కావాలనే ఇది చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారిని కావాలనే 10 గంటల పైన జైల్లో ఉంచారని చెప్పేసి అయితే మరి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఒక కుట్రలాగా చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే ఇది ఒక కుట్రపూరితంగా చేశారా, లేకపోతే దీనికి అంటే అధికారులకి కొన్ని ఏవైతే గైడ్లైన్స్ ఉంటాయో వాటిని పాటించారా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త ఏంటంటే సోషల్ మీడియాలో నిన్న సాయంత్రానికి అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చేసింది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు అల్లు అర్జున్ గారిని నైట్ అంతా ఉంచారు జైల్లో, ఇదంతా కూడా కుట్రతోనే చేసింది, కావాలనే చేసింది అని చెప్పేసి అంటున్నారు. కానీ అధికారులు ఏంటంటే మాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారమే చేస్తాము. ఆఫ్టర్ 6 బెయిల్ వచ్చినా కూడా కొన్ని కారణాల వల్ల మేము రిలీజ్ అయినాము, ఆ తెల్లారి మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి అంత కుట్ర అనుకోవాలా, లేకపోతే నిజంగానే అదొక ప్రొసీజర్ దాని ప్రకారం చేశారనుకోవాలా సార్? అంటే ఎవరు చేస్తారు కుట్ర? అల్లు అర్జున్ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఆయనేమి రాజకీయ పార్టీ నాయకుడు కాదు, ఆయనేమి ముఖ్యమంత్రి అభ్యర్థి అంతకంటే కాదు. ఇతని వల్ల నాకేదన్నా ఒక ఎర్త్ ఉంది, థ్రెట్ ఉంది అనుకుంటే ఏదైనా కుట్రలు చేస్తారనుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, ఇక్కడ రిమాండ్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. రిమాండ్ ఇచ్చిన వెంటనే జైలుకి తీసుకువెళ్ళారు. అక్కడ అది మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఎవరు? హైకోర్టు. వాళ్ళేంటి, ఆ బెయిల్ ఆర్డర్ టైప్ చేసి అది మెయిల్ చేయాలి. అది ఆ టైపింగు రాయడము ఇదంతా కొంత టైం ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనకి మీడియాలో వచ్చి స్క్రోలింగ్ వచ్చినంత ఈజీ కాదు కదా, టెక్నికల్ అంశాలు. అప్పటికే నీకు అది సూర్యాస్తమయం అయిపోయింది. ఏది ఇంకప్పుడు ఇంకా విడిచే అవకాశం లేదు. ఇదంతా వృధా ప్రయాస. ఏది 10 దాకా వెయిట్ చేయటము, ఇంకా వదలలేదని ఆవేదన చెందడం. ఆ టైంలో వదిలేరనుకో, ఆయన ఇంటికి వెళ్ళేలోపు ఆయనకి ఏదన్నా భౌతిక దాడి జరిగితే ఎవరు ఆయనకి ఇప్పుడు జైలర్ మూల్యం చెల్లించాలి. ఇప్పుడు ఖైదీగా, రిమాండ్ ఖైదీగా అర్జున్ని జైలుకి పంపించినప్పుడు జైలు లోపల అడుగుపెట్టిన దగ్గర నుంచి జైలర్దే బాధ్యత. ఏది ఎప్పుడు వదలాలి, ఎప్పుడు వదలకూడదు, వాళ్ళ మాన్యువల్ ప్రకారం ఆ నిబంధనలు జైలర్ పాటించాడు. అంతే తప్ప ఇందులో రాజకీయ కోణమేమీ లేదు. మొత్తానికి ఒక రాత్రి ఏంటి, జైల్లో ఒక రాత్రి గడపాలని ఆయన జీవితంలో ఇప్పుడు ఇవాళ ఏంటి, అర్జున్ అది జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి స్వయంకృత అపరాధం. అది బాధాకరం. అదేంటి బాధాకరం, అది ట్రాజడీ. కానీ ఏంటి, ఆయన చేతులారా చేసుకున్నదే కదా. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఒకటే మాట, సినిమా స్టార్ అయినా పొలిటికల్ స్టార్ అయినా ఒకటే, స్టార్లకు ఏమన్నా వేరే చట్టమేమీ ఉండదు కదా. ఇవాళ మాకు చట్టం తన పని తను చేసుకుపోతుందంటూ సినిమా స్టార్ అయినా పొలిటికల్ స్టార్ అయినా ఒకటే అంటే జనానికి ఏమనిపించింది, ఇంకా నెక్స్ట్ పొలిటికల్ స్టారా? పొలిటికల్ స్టార్ అరెస్ట్కి ముందు సినిమా స్టార్ అరెస్ట్ ట్రైలా, టీజరా? పొలిటికల్ స్టార్ అనగానే ఎవరు, ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి కూడా దాన్ని అర్థం చేసుకున్నాడు. మరేమో ధ్వజం ఎత్తుతున్నాడు. ఏమని, కేటీఆర్ అరెస్ట్ కనుక చేస్తే తెలంగాణ అగ్నిగుండమే అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ప్రస్తావించారు కాబట్టి సార్, ఇక్కడ ఏంటంటే గవర్నర్ దగ్గర కూడా గవర్నర్ కూడా ఒప్పుకున్నారు కేటీఆర్ అరెస్ట్గా అని చెప్పేసి కూడా ఒక వార్త మనం నిన్న చూసాం సార్. సో దీంతో మరి ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు. ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఏదైతే జరిగిందో ఇక్కడ హైదరాబాద్లో, దాంట్లో కుంభకోణం అయితే జరిగింది అని చెప్పేసి ఒక వార్త ఉంది. అది ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇంకా నెక్స్ట్ మరి నిజంగానే కేటీఆర్ గారు అరెస్ట్ అంటారా? అంటే 45 కోట్ల అవినీతి 2 విడతలుగా డబ్బు రిలీజ్ చేయటం, అది కూడా ఏంటి మనీ లాండరింగ్ అని, లేకపోతే అరవింద్ కుమార్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ అప్రూవర్గా మారి ఆయన ఏదో చెప్పాడని, ఏంటి నాదేం సంబంధం లేదు, ఆయన మరి కేటీఆర్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టానన్న దాంట్లో కేటీఆర్ అరెస్ట్కి వాళ్ళ పర్మిషన్ అడగటం, గవర్నర్ ఆమోదం పొందినట్టుగా. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సినిమా స్టార్ అయినా పొలిటికల్ స్టార్ అయినా అనగానే అందరికి గుర్తొచ్చింది ఎవరు? కేటీఆర్. ఇవాళ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైనా చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు ఇవాళ అర్జున్ జైలుకి వెళ్తాడని ఎవరన్నా ఊహించారా? అదేంటి లా అండ్ ఆర్డర్.
రేపు కేటీఆర్, అదేంటి అది కరప్షన్, అది అవినీతి కుంభకోణానికి సంబంధించినటువంటి ఛార్జెస్ అన్నమాట. ఆల్రెడీ కేటీఆర్ చెప్పాడు కదా, ఈ వ్యాఖ్యలు గత 4 రోజులుగా వస్తున్నాయి. ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు వేలుద్ది, బాంబు అంటున్న దగ్గర నుంచి ఏమంటున్నాడు, ఇంకా పేలలేదు ఏంటంటూ, ఏముంది నన్ను జైలుకి పంపిస్తే వెళ్తాను, ట్రిమ్ అయి బయటకు వస్తా, పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రి అవుతానో ఏదో అన్నాడు. అందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, నేను కూడా అన్నట్టుగా ఆయన కేటీఆర్ వ్యాఖ్యలు ఇవాళ ఇష్యూ అది కాదు. ఇదేంటి, ఇక్కడ అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇవాళ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో కూడా ఇందాక ఏమన్నాడు, అది యాక్సిడెంటల్, సంజయ్ థియేటర్ దగ్గర ఇన్సిడెంటు, అన్ఇంటెన్షనల్ అన్నాడు. అంటే మాకు అసలు ఆ ఉద్దేశమే లేదు అన్నాడు. ఇంకా ఏమన్నాడు, 20 సార్లు వెళ్ళాను నేను సంజయ్ థియేటర్లో, సినిమా 30 సార్లు చూశాను అంటాడు. నువ్వు 20 సార్లు వెళ్ళినా 30 సార్లు చూసినా అప్పుడు ర్యాలీ పెట్టావా? అప్పుడు ఇలా ఓపెన్ టాప్లో పైకెక్కి అందరికీ అభివాదాలు చేశారా? గ్యాదరింగ్ను మీరు ప్రోత్సహించారా? ఇప్పుడు ఆ గ్యాదరింగ్కి కారణం మీరే కదా. మీరే మొత్తం అందరినీ గ్యాదర్ చేసుకుని మీరే వాట్సాప్ మెసేజ్లు పంపించుకున్నారని ఆ ఫ్యాన్స్ అందరూ కూడా, అంటే ఉద్దేశపూర్వకంగా అది గుంపు అక్కడ గుమికూడేలా చేయడం. ఇక్కడ ఇష్యూ ఏంటి, రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా నిన్న ఢిల్లీ ప్రెస్ మీట్లో. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఒకటే మాట, ఆయన వచ్చి సినిమా చూస్తే మాకు అభ్యంతరం లేదు, ఆయన స్టూడియోలో ఆయన అసలు సినిమా చూసుకోవచ్చు, లేదు ఇంట్లో హోమ్ థియేటర్లో చూసుకోవచ్చు, ప్రేక్షకుల్లో చూడాలి అనుకున్నప్పుడు వచ్చి కామ్గా చూసి వెళ్ళొచ్చు కదా. ఆ హోటల్ దగ్గర దిగి అక్కడి నుంచి ర్యాలీగా రావటం, ఓపెన్ టాప్లో అభివాదాలు చేయటం, ఇవన్నీ చెప్పి చేశారా? మేము అనుమతి అడిగామంటారు. అదే అదేమంటే సార్, ఇప్పుడు సంజయ్ థియేటర్ వాళ్ళు అనుమతి అడిగింది కూడా మనకి లెటర్ ఒకటి కూడా హల్చల్ అవుతుంది మనం చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో. మరి ఇంకేంటి సార్ అంటే ఇప్పుడు మరి ఇక్కడ ఎవరిదే తప్పు అనుకో. ఇప్పుడు అనుమతి నువ్వు దేనికి అడిగావు? ర్యాలీకి అడిగావా? నువ్వు రాసినటువంటి ఆ లెటర్లో ర్యాలీ అని ఉందా? లేదు కదా. నువ్వు రాసినటువంటి ఆ లెటర్లో నేను ఓపెన్ టాప్ వెహికల్ మీద నేను ప్రొసెషన్, నిజంగా నువ్వు ఎక్కినప్పుడు ఏం జరగాలి అక్కడ? ఒక రోప్ పార్టీ పెట్టాలి. ఇప్పుడు అతను లోపలికి తీసుకువెళ్ళటం, తీసుకురావటం, నీ బందోబస్తు నీ వాళ్ళు ఉండాలి, పోలీసులు ఉండాలి, రోప్ పార్టీతో చక్కగా మీరు వెళ్ళిపోయి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒక నిండు ప్రాణం బలయ్యేది కాదు. ఇంకో నిండు ప్రాణం వాళ్ళ హాస్పిటల్లో కొట్టుకుంటోంది, మృత్యువుతో పోరాడుతోంది. అతను అన్నాడు పాపం వాళ్ళ నాన్న భాస్కర్, రేవతి భర్త ఏమన్నాడు, అల్లు అర్జున్ అరెస్టు నేను అవసరమైతే కేసు విత్డ్రా చేసుకుంటానన్నాడు. అది కదా అభిమాని హృదయం అంటే. అభిమాని యొక్క మనసుకి ఈ సినిమా వాళ్ళ మనసుకి ఎంత తేడా ఉందో అక్కడ చూడు. రేవంత్ రెడ్డి అన్నాడంటే అన్నాడని కాదు, ఏది వాళ్ళు సొమ్ములు సంపాదించుకుంటారు, మనకేం లాభం, నీకు నాకేమైనా లాభమా సొమ్ముల్లో అని అతను అన్నాడంటే, తను కేసు కూడా విత్డ్రా చేసుకుంటానన్నాడు. భార్య చనిపోయింది, కొడుకేమో చావు బతుకులతో కొట్టుకుంటున్నా కూడా అభిమానంతో అతను అన్న మాట అదే. మరి ఆ అభిమానం వీళ్ళల్లో ఏమైంది? ప్రొడ్యూసర్కి బాధ్యత లేదమ్మా. ఆ మైత్రి మూవీ మేకర్స్ ఎవరతను, నవీనో లేకపోతే రవిశంకర్ వాళ్ళు, సుకుమార్కి బాధ్యత లేదా? మీరందరూ కలిసి 25 లక్షలు ఇస్తారా? ఆ ప్రాణం ఖరీదు 25 లక్షలా? లేకపోతే వైద్యం ఖర్చులు పెట్టుకుంటామంటే సరిపోతుందా? ఎంత మీరు 1000 కోట్ల? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్, ఈ పుష్ప 2 అంటే మీకోసం బలైన కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వలేరా? విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో చనిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు ఇచ్చారు కదా ఒక్కొక్కళ్ళకి. ఇప్పుడు 10 లక్షలు గవర్నమెంటే ఇస్తుంది, ఎవరికైనా చనిపోతే 10 లక్షలు ఇస్తున్నారు. అంటే ఇవాళ ఆ ప్రాణం పోయిన కుటుంబానికి, హాస్పిటల్లో ఉన్న బిడ్డకి ఎంత ఇచ్చినా తక్కువే. తల్లిని తీసుకురాలేం కదా. అంటే అర్జున్ అన్నాడు ఇవాళ ఆ కుటుంబానికి నేను అండగా ఉన్నానంటే సరిపోతుందా? యాక్షన్లో కనిపించాలా? ఇవాళ అల్లు అరవింద్ తండ్రి ప్రాణం విలవిల్లాడింది. నిన్న కొడుకుని పోలీస్ వెహికల్లో ఎక్కించిన దగ్గర నుంచి ఇవాళ వదిలొచ్చేదాకా ఆ తండ్రి ప్రాణం విలవల్లాడింది కదా. అరవింద్ అసలు అతనే ఎక్కి కూర్చున్నాడంట వెహికల్లో, అర్జున్ కన్నా ముందు.
ఇప్పుడు ఇప్పుడు నీ కొడుకుని అరెస్ట్ చేస్తేనే నీ తండ్రి ప్రాణం అంత విలవిల్లాడిందే, మరి ఇక్కడ ఇప్పటికీ వెంటిలేటర్ మీద ఈ కొడుకున్న తండ్రి ప్రాణం ఎంత విలవిల్లాడుతుంటుంది. రేవంత్ రెడ్డి అన్నది అదే, ఏది ఇవాళ ఆ మహిళ కుటుంబం మీద చర్చ ఏది అని అడుగుతున్నాడు. ఆ హాస్పిటల్లో ఉన్న బిడ్డ మీద చర్చ ఎందుకు చేయటం లేదు? రోడ్డున పడ్డ ఆ కుటుంబం మీద చర్చ జరగాలి, కానీ అర్జున్ అరెస్ట్ మీద చర్చ ఏంటి, ఈ విధంగా చేస్తున్నారని ఆ రేవంత్ మాటల్లో మనకు స్పష్టంగా కనపడుతోంది క్లారిటీ. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.